అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్. మేము పిఠాపురం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కాకినాడ దగ్గరే కదా అనేసి కాకినాడ కూడా వెళ్ళాము. ఆ రోజే బయలుదేరైతే వెళ్ళాము. సాయంత్రం వేళ సముద్రం తీరం చాలా బాగుంటుంది కదా, అందుకనేసి సముద్రం చూడడానికి అయితే వెళ్ళాము. ఆ చిన్నోడికి సముద్రం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, బీచ్లు సముద్రం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మా పెద్దోడైతే బాగా ఎంజాయ్ చేస్తాడు. మా చిన్నోడికి ఫిషింగ్ హార్బర్ అవన్నీ చూద్దామని చెప్పేసి వచ్చాడు. సముద్రం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని స్నాక్స్ బాగుంటాయి కదా, మేము కూడా స్నాక్స్ తీసుకున్నాము. స్నాక్స్ తర్వాత స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. మొత్తం అదంతా నడుచుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము సముద్ర తీరం అంతా. మా చిన్నోడైతే ఇంకా వెళ్ళిపోదాం రూమ్కి అనేసి అడిగాడు. సర్లే అని చెప్పేసి మేము కాసేపు కూర్చున్న తర్వాత వెళ్ళిపోదాంలే అనేసి చెప్పాము. సాయంత్రం వేళ సముద్ర తీరం మాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ కూర్చుని మంచిగా టీ తాగుతూ ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా రూమ్కి వెళ్ళేసి రాత్రికి టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్దామని చెప్పాము. మా చిన్నోడు చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాడు, కానీ ఫిషింగ్ హార్బర్ క్లోజ్ అయి ఉంది. మేమైతే ఫిషింగ్ హార్బర్ క్లోజ్ అయ్యే ఉంటుందని ఇంటి దగ్గర అనుకున్నాము, కానీ మేము అనుకున్న కారణం వల్ల కాదు. మేమేమనుకున్నామంటే వార్స్ జరుగుతున్నాయి కదా, దానివల్ల ఫిషింగ్ హార్బర్ క్లోజ్ అయ్యి ఉండొచ్చేమో అనేసి అయితే అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే కారణం ఉంది. అదేంటంటే ఇక్కడ 2 months వరకు వేటకు వెళ్ళరంట. ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టుకునే టైము, అందుకని చెప్పేసి వేటకు వెళ్ళరు అని చెప్పేసి అన్నారు. మేము చూపిస్తున్నాం కదా ఆ బోట్స్ అన్నీ ఎంత పెద్దవి ఉన్నాయో. ఇక్కడ మొత్తం ఈ బోట్స్ ఉన్నాయి, అవన్నీ వేటకు వెళ్తూ ఉన్నప్పుడు మొత్తం చేపలు పీతలు రొయ్యలు అమ్ముతూ ఉంటారంట. చాలా రష్ ఉంటుందంట. మా వారైతే ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు కాబట్టి ఆయన చెప్పారు, అందుకని నాకు తెలిసింది. ఇంత పెద్ద పడవల్ని నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇన్ని పడవలు కూడా ఎన్ని చూడలేదు. ఫస్ట్ టైం అయితే నేను చూడడం. మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఆ బోట్స్ అవన్నీ చూసి బాగా ఆడుకున్నాడు. ఈ 2 months అయిన తర్వాత మళ్ళీ వచ్చి చేపలు రొయ్యలు కొనుక్కుందాంలే అనేసి అన్నారు. ఇక్కడ మామూలుగా చిన్న పడవల్లో రొయ్యలు చిన్న చేపలు అవి పడుతున్నారు, అవన్నీ వీళ్ళు అమ్ముతున్నారు. కానీ కాస్ట్ వచ్చేసి ఎక్కువ చెప్తున్నారు. మేమైతే రాజమండ్రిలో తీసుకుంటూ ఉంటాము, అక్కడ రేటుకి ఇక్కడ రేటుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్కువ రేట్లు చెప్తున్నారు, అడగడానికి కూడా భయం వేసే అంత రేట్లు చెప్తున్నారు. అందుకనేసి ఇక్కడ ఏమీ తీసుకోలేదు. ఇంటి దగ్గరికి వెళ్ళి అప్పుడు రాజమండ్రిలోనే తీసుకుందాంలే అనేసి ఇంకా మా చిన్నోడికి నచ్చ చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. మార్నింగే బయలుదేరిపోయాము, రాజమండ్రి వచ్చేసాము. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఫిషింగ్ హార్బర్ ఓపెన్ అయిన తర్వాత వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఖచ్చితంగా వెళ్తాము. అప్పుడు ఫిషింగ్ హార్బర్ దగ్గర ఎంత హడావుడి ఉంటుందో ఆ వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికైతే మేము ఇంకా రాజమండ్రి అయితే రిటర్న్ వచ్చేసాము. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.